బాలికలపై అకృత్యాలకు పాల్పడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తూ మేడ్చల్ స్పెషల్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో నిందితుడు ఒక మైనర్ బాలికను బెదిరించి బలవంతంగా ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభాకర్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించిన మేడ్చల్ స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానాను విధించారు. అంతేకాదు బాధితురాలికి 5 లక్షల ఆర్థిక పరిహారాన్ని కూడా చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి అయిన వెంకటేష్ గారు నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జుర్మానా మరియు బాధితురాలికి 5 లక్షల పరిహారం ఇవ్వడం జరిగింది. నిందితుడు 29/8/21 నాడు బాధితురాలని భయభ్రాంతుల గురించి బెదిరించి బాంబేకు తీసుకెళ్ళి ఒక 3 నెలలు ఆమెను ఇష్టారాజ్యంగా వాడుకొని వదిలిపెట్టడం జరిగింది. అక్కడ బాధించడం వల్ల తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల పోలీసు వాళ్ళు బొంబాయికి పోయి అతని నిందితులతో సహా తీసుకొచ్చి పోలీసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిందితుడు బాధితురాలు యొక్క తండ్రిని కూడా చంపడం జరిగింది. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి నిందితులకు 18 సంవత్సరాల లోపల ఉన్న బాలికలు ఎవరైనా అత్యాచారం చేసినా తీసుకపోయినా కఠిన కార్య శిక్ష పడుతుందని చెప్తాను. పిఎస్